హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాతేని మాటలు. దుబాయ్లో చాలా ఫేమస్ అయిన దుబాయ్ మాల్ మీకు ఈ వీడియోలో చూపిస్తానమాట. దీనికి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. దుబాయ్ మాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఈ దుబాయ్ ఎక్వేరియం ఉంటుందండి. చాలా 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 బాగుంటుంది. సో ఓవర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది. సో టికెట్స్ మనం ముందైనా బుక్ చేసుకోవచ్చు, ఇలా ప్యాకేజ్గా అయినా బుక్ చేసుకోవచ్చు అనమాట. మేము ముందే బుక్ చేసుకున్నామండి. వరల్డ్లో లార్జెస్ట్ ఎక్వేరియంస్లో దుబాయ్ ఎక్వేరియం ఒకటనమాట. చాలా 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 బాగుంటుంది. మా జస్విక మాత్రం చాలా ఎంజాయ్ చేసింది అనమాట. ఇక్కడ పిల్లల్ని మెర్మెడ్ లాగా తయారు చేయొచ్చు, చాలా బాగుంటుంది. సో టికెట్స్ తీసుకున్నాక మనం ఓవర్ వ్యూ చూసుకున్నాక ఇది చిన్న టన్నల్ అయితే వస్తుంది మనకి. 2 to 3 minutes వాక్ అయితే ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ ఫిషెస్ని చాలా దగ్గరగా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఈ దుబాయ్ ఎక్వేరియం వాటర్ టన్నల్లో 10 millions ఆఫ్ వాటర్ ఉంటుందంటండి. ఇది ప్రతిరోజు 10 AM to 11 PM ఉంటుంది వీక్ డేస్ అయితే. వీకెండ్స్ అయితే 10 AM to 12 AM వరకు ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి. సో మామూలుగా ఎక్వేరియంస్ చూసాం, కానీ ఇలా డిఫరెంట్గా చూడడం నాకైతే చాలా బాగా హ్యాపీనెస్ అనిపించింది. జస్విక కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఈ ఫిషెస్ వాటర్ ఇలాగంటే తనకు చాలా ఇష్టం. సో కిడ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మనం స్కూబా డైవ్ కూడా చేయొచ్చు అనమాట. దానికి సపరేట్గా టికెట్ అయితే ఛార్జ్ చేస్తారు. వాళ్ళే మొత్తం ఆక్సిజన్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళే ఒక గైడ్ ఉంటారు. సో దగ్గరగా చూడొచ్చు అనమాట. లోపలికి వెళ్ళిపోయి ఫిషెస్ని చూడొచ్చు. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. అంటే దగ్గర దగ్గర 400 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయన్నమాట ఈ టన్నల్లో. చూసారు కదా, ఈ ఫిష్ చాలా వెరైటీగా ఉంది. అలాంటివి చాలా ఉన్నాయన్నమాట. సో చూసారా, నా పైన ఒకరు స్కూబా డైవ్ చేస్తున్నారు. మనం కూడా చేయొచ్చండి, మనం ఎక్స్ట్రా పేమెంట్ చేస్తే. సో ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ నాకు ఇప్పటి వరకు చూడలేదు నేను. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఫొటోస్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో ఇక్కడ చాలా బాగా వస్తాయండి ఫొటోస్. సో పబ్లిక్ లేనప్పుడు మీరు వెళ్తే చాలా బాగుంటుంది. సో మేము వెళ్ళింది మధ్యాహ్నం. సో లైట్గా ఉన్నారు జనాలు. ఈ ఫిష్ చూడండి ఎంత ఫన్నీగా ఉందో, మనిషి ఫేస్లా ఉంది. సో అందుకే నేను వీడియో తీశాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ పిల్లలకి మెర్మెట్ లాగా తయారు చేయొచ్చు అనమాట. ఫిష్ లాగా తయారు చేసి వాళ్ళకు సాంగ్ క్రియేట్ చేసి ఇస్తారు. సో మేము జస్వికానే చేపిద్దాం అనుకున్నాం, బట్ అది టైమింగ్ సెట్ అవ్వలేదు మాకు, లేదంటే చేపించేదాన్ని. తనకు కూడా చాలా ఇష్టం అట్లా. సో ఇదంతా అయిపోయాక వాటర్ టన్నల్ జూ ఉంటుందన్నమాట. మనం ఇది పైకి వస్తే ఇలాగ ఉంటుంది. సో మనం ఏదైతే బయట నుంచి ఎక్వేరియం చూస్తామో అది లోపల నుంచి వ్యూ అనమాట. సో లోపల నుంచి ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అక్కడ మనం డిజిటల్గా కూడా చూడొచ్చు అనమాట. ఒక బటన్స్ అన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఫిషెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇది ఫిషెస్, ఆల్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఇక్కడ ప్రతి ఒక్క ఫిష్ ట్యాంకే ఏ ఫిషెస్ అయితే ఆ లోపల ఉన్నాయో వాటి పేర్లు అయితే మెన్షన్ చేసి ఉంటాయన్నమాట. మీరు చదువుకుంటూ అలా వెళ్ళిపోవడమే. చాలా బాగుంటుంది. మీకు ఇక్కడికి రాగానే ఏదో వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట. ఆ ఫిషెస్ని చూడగానే మీకు భలే అనిపిస్తుంది. సో కొంచెం ముందుకు వెళ్ళగానే పెంగ్విన్స్ ఉంటాయి. సో నేను ముందు చెప్పాను కదా ఒక ప్యాకేజ్ లాగా ఉంటుందని, వాళ్ళకి ఇక్కడ బోట్ రైడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఆ ఎక్వేరియం మొత్తం ఒక బోట్లో తీసుకెళ్ళి చిన్న చిన్నగా మొత్తం అన్నీ తిప్పి ఒక ట్రిప్ లాగా
చేస్తారు, అది కూడా బాగుంటుంది. ఇక్కడ బుజ్జి బుజ్జి పెంగ్విన్స్ ఉంటాయి, చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట. సో పక్కా వెళ్ళండి ఇక్కడికి కూడా. సో మేము కూడా చాలా ఫొటోస్ దిగాము ఇక్కడ. జెసికాకి చాలా ఇష్టం అనమాట. సో చూసారా పెంగ్విన్ ఎలా నడుస్తుందో అలా నడుస్తుంది అనమాట. సో అవి అలా ఉన్నాయి, అసలు అంత చల్లగా, అసలు చాలా బాగున్నాయి. కొన్ని పెద్దవి కూడా ఉన్నాయి అన్నమాట పైన. ఇవి చిన్న చిన్నవే బుజ్జి బుజ్జివి ఇక్కడ ఉన్నాయి. సో చూసారా మా జెసిక ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వాళ్ళ హ్యాపీనెస్ చూస్తే మన బాధలన్నీ పోతాయన్నమాట. సో పిల్లల కోసమే కదా ఏదైనా తల్లిదండ్రులు చేసేది. ఇక్కడ ఫిషెస్ని ఇలా మనం చిన్న చిన్న ఎక్వేరియంస్లో చూడొచ్చు. ఇవన్నీ జెల్లే ఫిష్ అనమాట. చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. అంటే ఇలాంటివి కూడా ఉంటాయా అని అనిపిస్తుంది అనమాట. సో సీ హార్స్ చూసారండి ఎంత బాగుందో, చిన్నది. సో నేను ఎప్పుడు ఇలాంటివి ఒరిజినల్గా చూడలేదు. మీకు కళ్ళ కట్టినట్టుగా ఉంటాయి అన్నమాట. సో డైరెక్ట్గా ఇలా చూడొచ్చు. ఇది స్నేక్ ఫిషెస్ అంట. సో చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అసలు నేను ఎప్పుడు చూడలేదు, అంత బాగున్నాయి. సో ఇది ఒక్కటి నాకు తెలుసు, మినియాన్ ఫిష్. ఎందుకంటే చిన్నప్పుడు మినియాన్ అని ఒక సినిమా వచ్చేది. సో ఆ సినిమాలో ఉండేది ఆ ఫిష్. సో చూడండి ఈ ఫిష్ చూడండి ఎంత నోస్ ఎలా షార్ప్గా ఉందో. తండ్రి కూతుర్లు అలా ఎంజాయ్ చేసుకుంటూ ఫిషెస్ అన్నీ చూసారనమాట. సో నేను కూడా కొన్ని వీడియోస్ తీసుకున్నాం, కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. సో ఇది అయిపోగానే మనం కొంచెం పైకి వెళ్తే మనకి ఇక్కడ కూడా ఫిషెస్ ఉంటాయన్నమాట. సో ఏవైతే కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయో వాటిని సపరేట్గా చేసి ఇలా చాలా బ్యూటిఫుల్గా మోల్డ్ చేశారు. సో ఫిషెస్ గురించి కూడా మొత్తం రాసేసారండి. సో చూడండి ఆక్టోపస్ని ఎలా డెకరేట్ చేశారో, దాన్ని ఎలా మౌల్డ్ చేశారో. సో ఈ ఫిషెస్ని మనం ఇక్కడ ముట్టుకోవచ్చు అనమాట. సో నీట్గా హ్యాండ్ వాష్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ వాష్ చేసుకున్నాక వాళ్ళు చెప్తారనమాట ముట్టుకోండి, మీకు ధైర్యం ఉంటే ముట్టుకోండి అని చెప్పారు. మేము ఏమో అవుతుందేమో అని అనుకున్నాం. బట్ నేను మా జస్విక, అసలు జస్వికకి అయితే భయం లేదు, అసలు అలా పట్టేసుకుంది అది. సో చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ తోక పట్టుకొని గుంజింది. సో అలా చేయకూడదు మేడం అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మేము ఇంకొక చోటుకి వెళ్తున్నాం. సో చాలా స్కేరీగా అనిపించింది జేషికాకి ఆ స్పైడర్ చూడంగానే. బట్ అది ఒక లైట్ వేసి ఇలా చూడంగానే జేషికాకి భయం అయిందనమాట. మేము పైకి వెళ్ళి చూడంగానే ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో రెప్టైల్స్ అనమాట, ఇక్కడ మొత్తం అవే ఉంటాయి. సో చూడొచ్చు చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే మనకి ఫస్ట్ ఇవన్నీ చూడాలంటే ఓపిక కావాలి. సో మంచిగా తినేసి రండి ఇవన్నీ చూడడానికి. ఎందుకంటే దుబాయ్ మాల్లో తిరగడానికే మీకు ఒకరోజు డే అంతా పడుతుంది అనమాట. సో చూడండి ఇక్కడ రెప్టైల్స్ ఉంటాయి మొత్తం. చూడండి స్నేక్ చూడండి, మా జెసిక అసలు భయం లేదు, అలా పట్టేసుకుంటుంది. బట్ గ్లాస్ ఉంది కాబట్టి దానికి తెలుసు. బట్ ఎలాగా కొడుతుంటే ఆ సౌండ్కి అది అలా లేస్తుంది అనమాట. మా హస్బెండ్ అలా కొడుతుంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. ఆ సెట్టింగ్ కానీ అలా నేచర్లో వాళ్ళకి అలా పెట్టడం కానీ చాలా బాగుంది. ఇది ఊసరవెల్లి అనమాట. సో అన్నీ చేంజ్ అవుతూ ఉంటుంది కదా అది. మా జస్విక
అసలు మిర్రర్ ఉంది కదా అని చెప్పి దబా దబా కొట్టేస్తుంది అసలు. సో ఇక్కడ జంగిల్ థీమ్ లాగా ఒకటి పెట్టారనమాట. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ ప్యారెట్స్ ఉంటాయి. సో మనం ఇలా వెళ్ళి అలా రావచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇక్కడ కూడా. ఇక్కడ చూడండి ఒక క్రొకోడైల్ని ఎలా పెయింట్ చేశారో గోడకి. చాలా బాగా అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ముందేమో దాని ఒరిజినల్ పార్ట్స్ పెట్టారు, అంటే ఒరిజినల్ బోన్స్ అని పెట్టేసి, సో నెక్స్ట్ మొత్తం వాళ్ళు ఈ క్రొకోడైల్ అనేది పెయింటింగ్ చేశారు. చాలా బాగా అనిపించింది. సో ఇక్కడ ఒక క్రొకోడైల్కి సంబంధించిన హెడ్ పార్ట్స్ కానీ, స్కల్ కానీ, దాని నెక్ కానీ, బోన్ మ్యారో కానీ అవన్నీ ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. సో అవన్నీ ఇక్కడ చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ క్రొకోడైల్ ఎగ్స్ మనకి కనిపిస్తాయి అన్నమాట, అవన్నీ చూడొచ్చు. సో ఇంత చిన్న ఎగ్ నుంచి అలా క్రొకోడైల్ వస్తుంది. ఇక్కడ ఒక ఎక్వేరియం లాగా ఉంటుంది, వాటర్ పౌండ్ లాగా ఉంటుంది అనమాట. చూడండి ఎలాగా స్విమ్ చేసుకుంటూ వెళ్తుందో క్రొకోడైల్. అవన్నీ చూసుకొని బయటికి రాగానే ఈ బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉంటుందన్నమాట దుబాయ్ మాల్లో. సో పక్కా విజిట్ చేయండి, హ్యాపీగా అనిపిస్తుంది మీకు అది చూస్తే. సో ఇక్కడ ఐస్ స్కేటింగ్ కూడా ఉంటుంది, మనం కూడా చేయొచ్చు. అండ్ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ డైనోసరస్ ఇలా మనకి హ్యాంగ్ చేసి పెడతారు, చాలా పెద్దది, చాలా బాగుంటుంది. సో దుబాయ్ మాల్ నుంచి కొంచెం బయటికి రాగానే మనకి బుర్జ్ ఖలీఫా అయితే ఉంటుందన్నమాట. సో ఒకరోజే మనం దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా చూడొచ్చు. ఇక్కడ మనకి ఫౌంటైన్ స్టార్ట్ అవుతుందన్నమాట ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 AM వరకు ఉంటుందన్నమాట బుర్జ్ ఖలీఫా వాటర్ షో. సో టూరిస్టులు వచ్చే వాళ్ళందరూ ఇదే టైంకి వస్తారు. దుబాయ్ మాల్ అంతా చూసుకొని నైట్కి ఇక్కడ షో బాగుంటుంది, చాలా లైటింగ్స్తో చాలా బాగుంటుంది. సో అందుకే మనం ఒక మంచి ప్లేస్ చూసుకొని మనం ఇక్కడ స్టే అయితే చేయాలి, నుంచోవాలి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఇది కూడా. సో బుర్జ్ ఖలీఫా పైకి వెళ్ళడానికి మనకి డబ్బులు కట్టాలి, 125th ఫ్లోర్ ఉంటుందన్నమాట. సో దుబాయ్ మాల్ అండ్ బుర్జ్ ఖలీఫా అయితే మీకు ఒకటే రోజులో అయిపోతుంది అనమాట. బట్ మంచిగా తిని రావాలి, ఎందుకంటే దుబాయ్ మాల్ తిరగాలంటే ఓపిక ఉండాలి, లేదంటే ఆ వెహికల్స్ ఉంటాయి, ఆ వెహికల్స్ కూడా ఎక్కచ్చు. చూసారండి ఫౌంటైన్ షో అనేది స్టార్ట్ అయింది, చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో.
20 మినిట్స్ షో జరుగుతుందనమాట. చాలా బాగుంటుంది. మళ్ళీ ఎవ్రీ 20 మినిట్స్‌కైనా, హాఫ్ అన్ అవర్‌కైనా ఒక షో అనేది జరుగుతుంది. చాలా బాగుంటుంది. సో మీరు అయిపోయాక మేము కొన్ని క్లిప్స్ తీసుకున్నాం. ఇంకా మేము రూమ్‌కెళ్ళాక తవాకాలో మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని ఫుడ్ అనేది తిన్నాం. మీరు దుబాయ్‌కి వెళ్తే తవాకాలో ఆర్డర్ చేసుకోండి. చాలా బాగుంటుంది. బిర్యానీస్ మాత్రం అదిరిపోతాయి అన్నమాట. సో ఇదండి మన వ్లాగ్ ఇవాళ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయండి, ఫాలో చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బాయ్.